మాచర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాచర్లకి నేను ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరం కలిపి అక్కడ నామినేషన్లు వేయకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి మాత్రమే వెళ్ళాం. అక్కడే ధర్నా చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికి ఒక ఊరు నుంచి ఇంకో చోటకు వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళు గౌరవించడం ధర్మం. కానీ ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఒక వేలంపాట పెట్టాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తుల్ని చంపేస్తే రాష్ట్రం మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గం అంటే ఒక క్రేజ్ వస్తుంది, మాకు క్రేజ్ వస్తుంది, మేము సంపాదించినటువంటి 1000 కోట్లు కాకుండా ఇంకా సంపాదించుకోవచ్చు, మీ అందరినీ సెటిల్ చేస్తాను, మీలో ఎవరో దీని మీద వెళ్ళి వాళ్ళని చంపుతారని ఒక వేలంపాట మాదిరిగా మొత్తాన్ని కూడబెట్టుకొని చెబితే అందులో ఈ తురకా కిషోర్ అన్నవాడు నేను చేస్తాను ఈ పని అని ముందుకొచ్చి ఆ రోజు ఆ ఎదురు బొంగతో నన్ను ఇక్కడ కొడుతుంటే మా నాయకుడు ఇచ్చిన ధైర్యంతో మేము కూడా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాము. సరే, ఏదైనా ఆ రోజు దేవుడి దయ వల్ల మా నాయకుడి ఆశీస్సులతో మేము బయటపడ్డాం. అప్పటి నుంచి కూడా ఈ తురకా కిషోర్ అనేవాడు కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి కానీ విచ్చలవిడికి ఇంకా దౌర్జన్యాలు పెరిగాయే కానీ తగ్గలేదు. అంటే మాచర్ల నియోజకవర్గం అనగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టీవీల్లో ఎక్కువ సార్లు క్లిప్పింగ్ చేసింది ఆ మాచర్లలో మా మీద జరిగినటువంటి ఆ దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఈ కేసులో తురకా కిషోర్ అనే వ్యక్తి దాడిలో పాల్గొన్నాడు. ఇది దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి. ఈ వీళ్ళిద్దరి మీద కూడా కేసు ఫైల్ చేయాలని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మేము ఎన్ని చెప్పినా ఏం చేయాల. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కంచి శ్రీనివాసరావు గారు మాకు విజయవాడలో ఏసీపీ చేశారు. చాలా నిజాయితీపరుడు. నేను మీకు చెప్తున్నాను, నిజాయితీగా ఉంటాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తాడు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాడు. ఇవాళ తురకా కిషోర్ అనే వ్యక్తిని అరెస్టు చేయడంలో మరి ఈ ఎస్పీ గారిది కీలక పాత్ర. ఆయనకి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ పండగ పూట కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ కేసు ఇప్పుడు ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి దీంట్లోంచి తప్పించుకోవాలని హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేశారు. నేను ఏదో టీవీలో చూసా. పిన్నెల రామకృష్ణారెడ్డికి మీడియా ద్వారా తమ్ముడికి ఒకటే చెప్తున్నా, మీరు ఆషామాషేవాడి జోలికి వెళ్ళా, బుద్ధా వెంకన్న జోలికి వచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది సమస్య లేదు. అంటే వదిలిపెట్టడం అంటే మిమ్మల్ని చంపేస్తామో పొడి చేస్తామో అని కాదు. మిమ్మల్ని అటాక్ మాత్రం మేము చెయ్యం, అది కూడా చెప్తున్నా. కానీ దీన్ని న్యాయస్థానంలో మీకు శిక్షలు పడే వరకు నేను పోరాడతా. మీకు శిక్షలు పడే వరకు. ఈ కేసులో ఏంటంటే ఇవాళ గొడవలు అవడం, తర్వాత రాజీలు పడిపోవడం, ఆ కేసులు కొట్టేయడం, దాన్ని చిన్నతనంగా తీసుకుంటున్నారు. కానీ మీకు ఒక్కసారి శిక్షలు పడితే మీరేదైతే మాచర్ల నియోజకవర్గాన్ని చూపించి రాష్ట్రాన్ని మొత్తం భయపెడదాం అనుకుంటున్నారో, మీ మాచర్ల నియోజకవర్గంలో మా మీద దాడి చేస్తే ఆ దాడిలో మీకు శిక్షలు పడితే రాష్ట్రం మొత్తం కూడా కంట్రోల్ చేయడం నాది. మీరు భయపెట్టి నియోజకవర్గాన్ని చేతిలో తీసుకొని రాష్ట్రాన్ని భయపెడదాం అనుకున్నారు. నేను ఈ కేసులో మీకు శిక్షలు పడే వరకు పోరాటం చేసి మీకు శిక్షలు పడిచ్చి తర్వాత రాష్ట్రం మొత్తం ఎవరి మీదకి వెళ్ళినా, ఏ ప్రభుత్వంలో వెళ్ళినా సరే తర్వాత వదిలిపెట్టరా బాబు శిక్షలు పడతాయని ఒక భయాన్ని మాత్రం మీకు నేను చూపిస్తా. కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి మీదకి నేను ప్రైవేట్గా కూడా హైకోర్టులో కేసు వేస్తున్నాను. అతనికి ఉన్నటువంటి ఏదైతే ముందస్తు బెయిల్స్ ఉన్నాయో, అతను ఫారెన్ వెళ్ళడానికి కూడా ఇది ఉంది, ఇవన్నీ కూడా రద్దు చేయమని, ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అతన్ని రమ్మని. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడడం గొప్పతనం కాదు. నలుగురు గన్మ్యాన్లని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పోరాడాం. మా ప్రభుత్వంలో మా ప్రభుత్వం లేనప్పుడు మీ మీద మేము పోరాడబట్టాక నేను మాచర్లు వచ్చింది. నువ్వు రాగలవా ఇవాళ విజయవాడ నాకు చెప్పి రాగలవా నువ్వు? మీరు పిరికి బందలు. అంటే మీ ఆశయం ఏంటి?
మీ ఆదర్శం ఏంటి? ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం కోసం. మాది అది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తే, చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల కోసం మేము పనిచేస్తాం. కాబట్టికి మేము ప్రభుత్వం లేనప్పుడు పోరాడాం, ఇవాళ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం కోసం పోరాడడానికి వచ్చాం. వ్యక్తిగతంగా నీ మీద పోరాడడం, లేదా నువ్వు మమ్మల్ని చంపబోయావని నిన్ను చంపుతాం అట్లా నేను మమ్మల్ని చంపబోయిన దానికి దీంట్లో నీకు శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తా. అది నేను ఇవాళ వచ్చి ఆ కేసు పూర్వపరాల్లో ఆ రోజు జరిగినాయి మళ్ళీ ఎస్పీ గారికి చెప్పా. మళ్ళీ రేపు నేను 12 గంటలకి అక్కడ డిఎస్పీ మాచర్లు వెళ్తాను. పెద్ద మందిగా నేను వెళ్ళాలంటే 100 కార్లు వెళ్ళను. రేపు సింగల్గా వెళ్తా, కారులో ఒక్క కారులోనే వెళ్తా. మీరు నిజంగా అయితే ఇప్పుడు దాడి చేయండి, ఇవాళ దాడి చేయండి. అది మగతనం అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రేపు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచర్లో వస్తున్నాను. అంతే తప్ప లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది ఉండదు. నా బలం అందరికీ తెలుసు. నేను వెళ్ళాలంటే 1000 కారుల్లో వెళ్ళగలను. కానీ నేను అలా కాదు. కనీసం అక్కడ ఉన్న మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్పకుండా రేపు నేను వెళ్తాను. వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పీ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి, ఆ రోజు నా వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి, ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం, రాష్ట్ర ప్రజలను భయప్రాంతులను చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి మీకు శిక్షలు పడే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తెలియజేస్తున్నాను.